మహేశ్వరం మార్కెట్ మళ్ళీ భూమిలోకి వచ్చింది. మనకి ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్స్ 20 to 24,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తూ ఉంది. అండ్ కమింగ్ టు ద డిటిసిపి ప్లాట్స్ మనకు ఒక 16 to 17,000 రేంజెస్లో ఉన్నాయి. అండ్ ద మార్కెట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ పులిమామిడి. ద ప్రాపర్టీస్ మనకి 2022లో ఏదైతే ప్రైజెస్ రేంజింగ్ ఫ్రమ్ 20 to 22,000లో ఉండేటివి ఇప్పుడు అన్ని 24,000 ప్లస్ అయిందండి. సో బేసిక్లీ వెన్ దేర్ ఇస్ ఎ కంపారిజన్ బిట్వీన్ 2022 అండ్ 2023 ఇప్పుడు మనకి ప్రైజెస్ ఒక 20 to 30% అప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ద రీజన్ కుడ్ బి బికాస్ ఆఫ్ మోర్ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ మహేశ్వరం. ఈ టైంలో ఎవరైతే మహేశ్వరం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్ చేస్తున్నారో వాట్ వీ రికమెండ్ దెమ్ ఈజ్ మోర్ దెన్ ద న్యూలీ అవైలబుల్ వెంచర్స్ కంటే కూడా మనకి ఓల్డ్ వెంచర్స్ దట్ ఈస్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన రీసేల్ ప్రాపర్టీస్ వెంచర్స్లో రీసేల్ ప్రాపర్టీస్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. సి దేర్ ఆర్ 2 reasons వై యూ కెన్ ఆప్ట్ ఫర్ రీసేల్ ప్రాపర్టీస్. ఒకటేమో మనకి ప్రైమ్ లొకేషన్స్లో ఇప్పుడు కొత్త ప్రాపర్టీస్ అవైలబిలిటీలో లేదు. యూ హ్యావ్ టు గో ఫర్దర్ ఇన్సైడ్, కుడ్ బి 2 kilometers, కుడ్ బి 5 kilometers అండ్ ఈవెన్ 10 kilometers. అండ్ వెన్ కంపేర్డ్ టు ద ప్రైస్ మనకి ఏదైతే మనకి రీసేల్ ప్రాపర్టీస్ మనకి మెయిన్ లొకాలిటీలో వస్తుందో దానికంటే కూడా 40% అప్రిషియేటెడ్ వాల్యూస్లో ఇప్పుడు కొత్త వెంచర్స్లో అమ్ముతున్నారు. సో ఇన్ జెన్యున్గా ఆలోచిస్తే వెన్ యూర్ గెటింగ్ ప్రైమ్ లొకేషన్స్లో వెన్ యూర్ గెటింగ్ గుడ్ ప్రాపర్టీస్ ఫర్ ఎ బెటర్ ప్రైస్ ఐ థింక్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ దాట్. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ క్వైట్ ఫ్యూ గుడ్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఇన్ మనకి మహేశ్వరంలో ఉందండి, మనకి డిటిసిపి వెంచర్స్ ఇన్ మన్సాన్పల్లిలో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ అట్ 50% ప్రైస్ ఫ్రమ్ ద మార్కెట్. మేమేంటంటే ఈ ప్రాపర్టీస్ అన్ని లీగల్గా చెక్ చేసుకొని వన్స్ వీ ఫైండ్ దట్ ద టైటిల్ ఈస్ క్లియర్ దెన్ ఓన్లీ వీ ప్లేస్ దీస్ ప్రాపర్టీస్ ఇన్ ద market. And as of now, as I told you, we have quite few good number of properties in our hand. So guys, anybody who want to approach to invest into Maheshwaram, what I would say is first have a look at these resale properties. ఒకసారి మీరు చూసి మీకు ఈ లొకాలిటీ నచ్చింది, మీకు ప్రైస్ కంపారిజన్లో ఇఫ్ యూ ఫైండ్ ఎ వేరియేషన్ దెన్ డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ కెన్ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఇన్ అండ్ అవుట్ వీ హ్యావ్ టు verify. And my first preference would always be the location. Location పట్టి మనం ప్రైస్ డిసైడ్ చేస్తాము. సో ఇఫ్ you're getting at a very good location at a lower prices, then my first priority would be pick up that property which is coming at a lower price in a prime location. So viewers, మనకి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి వాల్యూ ఫర్ మనీ, ద ప్రాపర్టీ దట్ యు ఇన్వెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండాలి. అండ్ అప్రిసియేషన్ కూడా మీరు అమ్మాలనుకున్నప్పుడు మీకు 30 to 50% మధ్యలో అప్రిసియేషన్స్ ఉండాలి. సో బేసిక్లీ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆల్ దీస్ క్రైటీరియాస్ ఫిల్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఏ ప్రాపర్టీ డెఫినెట్లీ యువర్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ నాట్ గో వేస్ట్.